అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో అంటే మన ఆశ్రమంలో మన ఆశ్రమవాసులు, బంధుమిత్రులు, అభిమానులు, మీడియా మిత్రులు అందరూ కలిసి 3 ఫంక్షన్లు అయితే జరుపుకున్నామండి ఒకే రోజు. అదేమంటే ఫస్ట్ అనేది చూద్దాం. ఇక్కడ మన మంజులా పవర్ ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో నేను చేసే సర్వీసు, నా పనులు, నా మాటలు, నా ఆటలు అన్నీ కూడా మీరందరూ మెచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. అదే ఇదనమాట. అదిగోండి గోల్డ్ ప్లే బటన్ వచ్చేసిందో మంజులా పవర్ ఛానల్కి. దీని అంతటికీ మీరే కారణం అనమాట. ఎందుకంటే మీరందరూ కూడా నన్ను ఇంతగా అభిమానిస్తున్నారు కాబట్టి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఒకటి అయిపోయిందా? మళ్ళీ నెక్స్ట్ ఇంకేమో ప్రోగ్రామ్ అనుకుంటున్నారా? ఈరోజు మా 35వ పెళ్లి రోజు అండి. నన్ని మా వారిని భగవంతుడు ముడేసి 35 సంవత్సరాలు అయిందనమాట. ఈ 35 సంవత్సరాల్లో ఈ 35 సంవత్సరాల జీవితంలో ఎన్నో సుఖాలు, సంతోషాలు, కష్టాలు, బాధలు, అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాము. ఫైనల్గా అన్నిట్లోనూ సక్సెస్ అయ్యాం. దట్ ఈజ్ మంజులమ్మ. ఓకేనా? ఇంకా ఈ గోల్డ్ ప్లే బటన్ రావడానికి, మన మంజులా పవర్ ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపాను. ఎందుకంటే నేను చదువుకునేది 9th క్లాసే కాబట్టి యూట్యూబ్ రన్ చేయాలంటే నా బుర్రకు పొదును పెట్టాలి కదండి. నా బుర్రకు పొదును పెట్టి ఇవన్నీ నేర్చుకొని యూట్యూబ్లో కూడా సక్సెస్ అయ్యాను. మళ్ళీ కూడా చెప్పొచ్చు దట్ ఈజ్ మంజులా అన్నట్లుగా. ఎందుకంటే ఆ మాట చెప్తున్నానంటే చాలా వరకు చాలామంది ఏమనుకుంటారంటే మనకు సపోర్ట్ లేదనో, డబ్బు లేదనో, అందం లేదనో, ఇంకోటి లేదనో, మన వల్ల కాదనో గమ్మునుండిపోతారు. ఏది చేయకుండా ఏది సాధించలేమన్నట్లుగా. కాకపోతే అది కాదండి. భగవంతుడు ఒక మనిషిని సృష్టించి ఆ మనిషికి చేతులు, కాళ్ళు, కండ్లు, ముక్కులు, తెలివితేట ఇవన్నీ ఇచ్చి నువ్వు బతుక్కు అన్నప్పుడు మనం కష్టపడి ఈ రకంగా చేసి ముందుకు రావడం తప్పేం కాదు. మనం చేయొచ్చు, చేయగలము, చేస్తాం. మనకు దృఢమైన సంకల్పం ఉండి మనం చేయగలము అనుకుంటే ఖచ్చితంగా చేస్తాము, చేయగలము కూడా. దానికి ఉదాహరణ మంజులమ్మే. అవునా కదా? ఈ రకంగా ఇంకెక్కడైతే పెళ్లి రోజు వేడుకలు అయితే జరుగుతుంది. ఇంకా మా పెళ్లి రోజే కాకుండా ఈరోజు మన ఆశ్రమంలో గంగ జాతర, మెయిన్ గంగ జాతర అండి. గంగ జాతర వీడియో అయితే ఫుల్ వీడియో పెడతాను మీకు. ఫుల్ వీడియోలో మీరు అందరూ కూడా గంగ జాతర ఏ విధంగా జరిగిందని చూడండి. ఇంకా గంగ పండుగ అయితే అంగరంగ వైభవంగా జరిగిందనమాట. ఇంకా అది ఫుల్ వీడియో పెడతాను, మీరు చూడొచ్చు. ఇంకా ఈ పండగకి అయితే బంధుమిత్రులు, మన ఆశ్రమవాసులు, మేము, మీడియా మిత్రులు, కర్ణాటక వాళ్ళు వచ్చారండి. అందరూ కలిసి 300 మంది పైగానే అయ్యారు. ఇంకా ఇక్కడ పండగనే అందరికీ చెప్పామండి. యూట్యూబ్లో కూడా నేను పండగనే మాత్రమే చెప్పాను, గంగ పండగ అన్నట్లుగా. కాకపోతే మా పెళ్లి రోజు అని ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఖర్చు పెట్టుకొని మా గిఫ్ట్లు తేవడము, ఈ రకంగా ఏదో ఒకటి చేయడమో చేస్తారు కాబట్టి ఎవరికి కూడా మేము మా పెళ్లి రోజు అని చెప్పలేదు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లెక్సీ చూసి అప్పటికప్పుడు కొంతమంది టౌన్లకు వెళ్ళి ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నారండి. మళ్ళీ ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ ఫంక్షన్కి వచ్చేవాళ్ళు బాగా రిచ్గా ఉండేవాళ్ళు వస్తారు, బిదోళ్ళు కూడా వస్తారు. నా నుండి వాళ్ళకి ఖర్చు కాకూడదు అనే ఉద్దేశంతో ఎవరికి చెప్పలేదనమాట. ఇంకా మన వీడియో చూసి మన అభిమానులు కూడా చాలామంది వచ్చారు, ఎక్కడెక్కడ నుండి వచ్చారు ఈ పండగకి. ఈ రకంగా మన ఆశ్రమంలో ఒకే రోజు 3 రకాల ఫంక్షన్లు అయితే జరుపుకున్నాము. ఇంకా గంగ పండుగ ఏ విధంగా జరుపుకున్నాము అనేది రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తాను.